వారం రోజులుగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అధికారిక ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి అలా ఇలా కాకుండా అత్యంత అట్టహాసంగా, ఆడంబరంగా జరపనున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని డిసైడ్ అయింది. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం రోజునే కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయడం, ఇక అదే రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయింది ప్రభుత్వం. పైగా అధికారులు చేసిన ఏర్పాట్లు అంతగా అనిపించలేదు కూడా. దీంతో ఈసారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. పైగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జూన్ 2న చాలా నిరాడంబరంగానే జరిగాయి. కేంద్రంలోని పెద్దలెవరినీ ఆహ్వానించలేకపోయారు. అయితే ఈసారి మాత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్ ప్లాన్. స్టేట్ ఇనాగరేషన్ డే కూడా ఒకటి, ఎందుకంటే మొన్న జరిగింది స్టేట్ ఫార్మేషన్ డే. ఆ రోజు నిజంగా కూడా అధికారులు లేరు, కనీస సౌకర్యాలు కూడా కరెక్ట్గా లేవు. ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆనాడే ఏర్పడబోతున్న తరుణంలో జరిగిన ఒక ఫంక్షన్, మరి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక చక్కటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పేరు మీద దానికి ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కూడా ఆహ్వానించాలనే ఒక ఆలోచన కూడా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రేపు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, ప్రణబ్, మోడీలను వేడుకలకు ఆహ్వానించనున్నారు. వీరితో పాటు తెలంగాణ ఇచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కూడా వేడుకలకు ఆహ్వానించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సంబురాలతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అందుకు సహకరించిన బీజేపీకి మరచిపోలేని రీతిలో స్వాగతం చెప్పడంతో పాటు తెలంగాణ ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని చూపించేందుకు గులాబీ దళం ఉబలాటపడుతోంది.